హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. జనరల్గా ఈ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్, అంటే మనం ఏదైనా ఒక వెబ్ పేజ్, సపోజ్ క్రోమ్ తీసుకున్నాం అనుకో. ఈ క్రోమ్లో మనకి ఒక పేజ్ అనేది వస్తుంది, ఇలా పేజ్. సో ఈ పేజ్లో ఇక్కడ ఇలా పేజ్ అనేది ఎక్కడ ఏమేమి ఉండాలా ఆ సెట్ చేసేది ఎలా సెట్ చేస్తారంటే ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని, ఇంకా ఈ లాంగ్వేజ్తో పాటు ఇంకా రిమైనింగ్ 3 లాంగ్వేజెస్ అనేది యూజ్ చేసుకుని దీస్ ఆర్ ద బేసిక్ స్టాండర్డ్ వరల్డ్ వైడ్ యూసేజ్ లాంగ్వేజెస్ ఫర్ డెవలపింగ్ వెబ్ పేజెస్ ఇన్ ఏ వెబ్సైట్. సో అవి ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్. సో మళ్ళీ ఒక్కసారి హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అండ్ సిఎస్ఎస్ అంటే ఇట్స్ ఏ స్టైలింగ్. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా మీరు లాంగ్వేజ్ అనేది సపోజ్ రాశారు అంటే ఒక వెబ్ పేజ్ డెవలప్ చేశారు. సో ఈ వెబ్ పేజ్లో ఈ లోపల ఉంటాయి కదా. సో నేను నార్మల్గా గీసాను లోపల అంటే మరి వేరే అనుకోదండి. సో ఈ బాక్స్ అనేది నీకు పైన సెర్చ్ బార్ అనేది నీకు గ్రీన్ కలర్లో రావాలా. సో అప్పుడు ఆ పరిస్థితిలో మనము ఈ స్టైలింగ్స్ అనేది వాడతాం. ఓకే, సో నెక్స్ట్ మనం కమింగ్ టు మళ్ళీ దీనికి హెచ్టిఎంఎల్కి వచ్చేద్దాం. సో అది అనేది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్. ఇది అనేది చాలా అంటే చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో ఎందుకు సింపుల్ అంటానంటే, సో జనరల్గా మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అందరికి తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా అంటే సపోజ్ నువ్వు ఏదైనా పారాగ్రాఫ్ రాయాలా, సపోజ్ హాయ్ అని, హలో అని ఇలా రాసుంటాం. పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ లెటర్ రాయవాలన్నా అంటే మనం నార్మల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా రాసామో అలా మనము ఈ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ని రాసుకోవచ్చు సింపుల్గా. సో దీనిలో మెయిన్ అడ్వాంటేజెస్ ఏమంటే ఎర్రర్స్ అనేది ఉండవు. ఎర్రర్స్ అనేది ఉండవు. సో నెక్స్ట్ నార్మల్గా ఈ హెచ్టిఎంఎల్ అనేది ఈ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే చూడండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ హెచ్టిఎంఎల్. సో మనం ఏదైతే లాంగ్వేజ్ చేస్తామో అది హెచ్టిఎంఎల్. సో మనము ఇక్కడ హెడ్ అనేది నార్మల్గా నేను రాసి ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేది స్టాండర్డ్ ఫిక్స్డ్. సో అంటే మనం నార్మల్గా ఇప్పుడు సి ప్రోగ్రామ్ తీసుకుంటే మనం ఎలా సో సపోజ్ జావా తీసుకుంటే ఎలా ఇంపోర్ట్ జావా .util అని రాసుకుంటాం కదా. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఏం కాదు, మీరేమనుకోద్దండి, జావా అయ్యేది. ఓకే, సో ఇలా ఇదే జావాలో రాసుకుంటాం. సిలో ఎలా రాసుకుంటాము, ఇంక్లూడ్ std.io అంటే ఇవంటి ఏంటివి లైబ్రరీ ఫంక్షన్స్ సిలో. సో పైథాన్ నేర్చుకోండి. పైథాన్ ఈజ్ ఆల్సో సింపుల్ లాంగ్వేజ్, బట్ మనం డైరెక్ట్గా ప్రింట్ అనేస్తే మనం ఏది ఇచ్చామో డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్సో వెరీ సింపుల్. సో మనం కమింగ్ టు అగైన్ హెచ్టిఎంఎల్. సో అలానే హెచ్టిఎంఎల్లో కూడా సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలి. సో మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే చెప్తాను. సో వెయిట్ హెచ్టిఎంఎల్. సో ఇందులో మనం ఈ హెచ్టిఎంఎల్ ఎలా అంటే మెయిన్గా మనం యూజ్ చేసేటివి ట్యాగ్స్. ఓకే, ఈ ట్యాగ్స్ అంటే ఏంటంటే సో సపోజ్ మన కోడ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తాం, ఎక్కడ ఎండ్ చేస్తాను. సో దానికి ఈ ట్యాగ్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ టైప్లో ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి కదా, యూట్స్నే మనం ట్యాగ్స్ అంటారు. సో సపోజ్ ట్యాగ్ సింటాక్స్ చెప్తానండి, చూడండి. ట్యాగ్ ఇది క్లోజ్. సో ఇది ఓపెన్ ట్యాగ్స్, ఇది క్లోజ్ ట్యాగ్స్. అంటే మీరు ఎక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ ట్యాగ్స్ ఇది. అలానే నెక్స్ట్ సింపుల్ కోడ్ రాద్దాం. సింపుల్గా ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. హెచ్టిఎంఎల్, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ తర్వాత హెడ్. దీని తర్వాత సపోజ్ మనం ఏదైనా ఒకవేళ నేను చెప్పినట్టు మూవీలోకి వెళ్తే ఫస్ట్ టికెట్ కొనుక్కుంటాం. టికెట్ ఆ మూవీ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ మూవీ కొన్న తర్వాత సీట్ వెతుక్కుంటాం. ఓకేనా. సో మ్యూజిక్ డైరెక్టరు ఆ సినిమాకి ఒక పేరు పెట్టింటాడు, దాన్నే టైటిల్ అంటారు. టైటిల్ ఆ మూవీకి ఒక టైటిల్ అంటే మనం ఇందులో కూడా మూవీ టైటిల్ అనుకున్నాం. ఆ తర్వాత
మనం కంటెంట్లోకి వెళ్తాం. దాన్ని ఏమంటారు? బాడీ అంటారు. ఓకే. సో ఈ బాడీలో ఏముంటుందంటే సినిమా మొత్తం ప్లే అవుతుంది, మ్యూజిక్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ఇన్ని అయిపోయే తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఏం చేస్తారంటే మూవీ ఎండ్ చేస్తారు. మూవీ ఎండ్ చేసేయాలంటే మనం ఇందాక ఏం చెప్పాను? క్లోజింగ్ ట్యాగ్ అని. సో ఎక్కడైతే ఎలా స్టార్ట్ చేశారో మూవీ అనేది లాస్ట్గా అన్నీ అయిపోయాక అలానే ఎండ్ చేస్తారు. సో అలా ఎండ్ చేసేటివి ఏంటంటే సేమ్ ఏంటి స్టార్ట్ చేసాం అదే నెక్స్ట్ టీఎంఎల్ హెడ్ క్లోజ్ చేసి దీనికి ముందు ఏమొస్తుందంటే బాడీ క్లోజింగ్ ట్యాగ్ ఇట్లా. దానికి ముందు తర్వాత ఏమొస్తుందంటే హెచ్టిఎంఎల్. ఓకే, వీటికి నార్మల్ జనరల్ ప్రోగ్రామ్ ఇది. సో ఇలా నెక్స్ట్ ఇంకా మీరు చెప్పారు కదా ఈ పారాగ్రాఫ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ చాలా ఈజీ అన్నారు కదా. సో పారాగ్రాఫ్ అనేది ఎలా చేయాలంటే సో నీ పారాగ్రాఫ్ రాసావు అది మనకు తెలుసు, ప్రోగ్రామర్కి తెలియదు కాబట్టి పి అంటే పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ పి సింటాక్స్ చెప్తాను. సింటాక్స్ పారాగ్రాఫ్ మొత్తం రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పాను? క్లోజ్ ట్యాగ్ చేశారు, అంటే ఓపెన్ చేశారు మళ్ళీ క్లోజ్ చేశారు. సో దీస్ రిప్రజెంట్ క్లోజింగ్ ట్యాగ్ అండ్ దీస్ రిప్రజెంట్స్ ఓపెనింగ్ ట్యాగ్. నెక్స్ట్ దాని తర్వాత సో ఇప్పుడు నీకు ఒకవేళ నీ పేరు ఉంది, నీ పేరు మాత్రం హైలైట్గా సినిమా హైలైట్గా కనిపించాలనుకో. ఏదైనా సినిమా అని తీసుకున్నాం. సినిమా ఇది నీకు హైలైట్గా పెద్దగా కనిపించాలనుకో. సో దీనికి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి కింద మళ్ళీ. ఎలా అంటే సో దీనికి నీకు క్యాపిటల్ లెటర్స్లో రావాలంటే సో క్యాపిటల్ లెటర్స్ అంటే మనకి ఏమి బోల్డ్. సో బోల్డ్లో ఫస్ట్ లెటర్ బోల్డ్ కదా, బోల్డ్లో ఫస్ట్ లెటర్ బి కదా. సో వీ టేక్ బి, ఓపెన్ చేసాము, సినిమా రాసాము. నెక్స్ట్ క్లోజ్. ఓకే, సో అప్పుడు ఎంటర్ చేస్తానే నీకు అవుట్పుట్లో సినిమా అనేది బోల్డ్గా పెద్ద అక్షరాలుగా మారుతుంది. సో ఒకవేళ నీకు హెడ్డింగ్ పెట్టావు, సినిమా హెడ్డింగ్ టైటిల్లో పైన హెడ్డింగ్. సో హీరో ఇది చేస్తాడు, ఇది హీరోయిన్ ఈ క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తుంది. సో పారాగ్రాఫ్ హెచ్1 అని ఉంటుంది. హెచ్1, హెచ్2, హెచ్3. సో ఇలా మనం పోను వాల్యూస్ ఇంక్రీజ్ చేసే కొద్దికి ఈ సినిమా ఉంది కదా, ఇది సైజ్ అనేది డిక్రీజ్ అవుతా వెళ్తుంది. సినిమా అన్నీ ఒకటే రాశాను, ఏమనుకోద్దని. సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతా వెళ్తుంది. ఇవి హెచ్1, హెచ్2, హెచ్3 అని. సో నీకు ఒకవేళ లెటర్స్ ఈ సినిమా కింద అండర్లైన్ రావాలనుకో, నార్మల్గా అండర్లైన్ స్పెల్లింగ్లో స్టార్టింగ్ లెటర్ ఏంది? యు. సింపుల్గా ట్యాగ్ ఓపెన్ చేసి యు ఇన్సైట్ చేసి నువ్వు ఏదైతే అండర్లైన్ అంటే ఈ సినిమా కింద అండర్లైన్ రావాలనుకొని సినిమా అని రాశాను నేను ఇక్కడ నార్మల్గా. ఎందుకంటే నేను సినిమా అని అనుకున్నాను కాబట్టి సినిమా రాసి సో ఇలా క్లోజ్ చేస్తే నేను ఏదైతే లోపల ఇన్సర్ట్ చేశానో అంటే ఈ ఓపెనింగ్ నుండి క్లోజింగ్ దానికి ఏదైతే ఇన్సర్ట్ చేశానో అది సినిమా కదా, ఆ సినిమాకి మాత్రం అండర్లైన్ అనేది చెప్పండి. ఒకవేళ దీనికి నీకు డెకరేషన్ డబుల్ కోట్స్ కావాలనుకున్నారనుకో. సో డబుల్ కోట్స్ కావాలనుకుంటే హ్యాష్ట్యాగ్ నార్మల్గా డబుల్ కోట్స్ అంటే క్యూతో స్టార్ట్ అయింది కదా, క్యూ. ఈ క్యూ ఎత్తుకొచ్చేసి ఇడిది పెట్టేయండి, క్యూ ఓపెన్. సో ఈ సినిమా అంతా నీకు డబుల్ కోట్స్ రావాలి. సినిమా క్లోజ్ డబుల్ కోట్స్ అంటే నెక్స్ట్ ఎంటర్ చేస్తేనే మీకు అవుట్పుట్లో సినిమా అనేది డబుల్ కోట్స్లో వచ్చేస్తుంది, రిప్రజెంట్ పడిపోతుంది. ఇంతే సింపుల్. ఇలానే చాలా ఉన్నాయి, అంటే ఒక్కొక్క లెటర్ యూజ్ చేసి ఒక్క లెటర్. సో ఇప్పుడు నీకు సైజ్ డిక్రీజ్ అయిపోవాలి, ఒకటే సైజ్ డిక్రీజ్ అయిపోవాలి. నాకు చిన్నగా కావాలంటే ఓపెన్ చేసి H9 కానీ H10 కానీ యువర్ విష్, మీకు ఏది ఇష్టమైతే అది. సో రాసి నీకు ఏదైతే సైజ్ తగ్గించాలో అది లోపల ఇన్సర్ట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఏదైతే ఇక్కడ H10 తీసుకుంటే H10, H11 తీసుకుంటే H11. ఇట్స్ యువర్ విష్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు ఇందులోనే కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఏమంటే యాంకర్ ట్యాగ్ అని, లింక్ ట్యాగ్ అని, సో నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ అని, ఇలా చాలా ఉన్నాయి. సో మనం మెయిన్గా
మెయిన్గా ఎక్కడ మూవీకి సపోజ్ రేపైనా ఇంటర్వ్యూ కానీ ఒకవేళ ఎగ్జామ్ ఏదైనా కూడా బ్రీఫ్గా చూసుకోవడానికి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిపోతుంది. సో నీకు చెప్పినట్టు యాంకర్ ట్యాగ్, ఈ యాంకర్ ట్యాగ్లో యాంకర్ ట్యాగ్ ఈ యాంకర్ ట్యాగ్లో మళ్ళీ మనం ఒక యూస్ చేస్తాం, ఒక యాట్రిబ్యూట్ అని యూస్ చేస్తాం. ఇందులో యాట్రిబ్యూట్స్ అన్ని ట్యాగ్స్ అన్నీ ఉంటాయి. సో యాట్రిబ్యూట్స్ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ దీనిలో ట్యాగ్స్, ఫస్ట్ ట్యాగ్స్ కంప్లీట్ చేద్దాం. ఈ యాంకర్ ట్యాగ్ లింక్ ట్యాగ్. సో ఇక్కడ లింకులనే నీకు అర్థమైపోతుంది. లింక్ ట్యాగ్ అంటే ఏదైనా ఒక దాన్ని, అంటే సపోజ్ మీరు ఒక క్రోమ్ ఓపెన్ చేశారు. ఈ క్రోమ్లో ఫస్ట్ ట్యాబ్లో మీరు ఏం ఓపెన్ చేశారు, ఏదైనా మూవీ ప్లే చేశారు. మూవీ ఏదైనా ఐబొమ్మలో పెట్టారు. ఐబొమ్మ, ఈ ఐబొమ్మ అనేది ఏం చేస్తారంటే, సో నాకు ఓపెన్ చేస్తాను ఈ లింక్ అనేది ఏం చేస్తానంటే ఒక ట్యాగ్ ఇన్సర్ట్ చేశాను. ఎలా చేసావు, ఎలా అంటే నేనేం చేస్తాను, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తానంటే ఈ ట్యాబ్ 2లో నుండి ట్యాబ్ 1 ఆపరేట్ చేస్తాను. ఎలా చేస్తావు బ్రో అంటే చూడండి, హెచ్ రెఫరెన్స్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ REF అంటే హెచ్ రెఫరెన్స్. సో దీస్ ట్యాగ్ విల్ బి యూజ్డ్ ఇన్ దిస్ యాంకర్ ట్యాగ్. సో ఈ హెచ్ రెఫరెన్స్ ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే ఉందో ఆ పాత్ ఉంటుంది కదా, మీరు జనరల్గా చూసింటారు HTTPS .com ఏదైతే వెబ్సైట్ చేస్తుందో దానికి స్పెషల్గా పాత్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. సో పర్టికులర్ లొకేషన్, ఆ లొకేషన్ నేను ఏం చేస్తానంటే లింక్ ట్యాగ్ అని యూజ్ చేసి లింక్ ట్యాగ్ అని చేసి ఆ పాత్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో చెప్పండి, మళ్ళీ నేను మోడిఫై చేసి మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తాను. ఈ యాంకర్ ట్యాగ్ అనేది హెచ్ఎఫ్ అనేది యాంకర్ ట్యాగ్ ఇలా యూజ్ చేస్తాను. నెక్స్ట్ లింక్ ట్యాగ్ అంటే, సో నాకు ఇవన్నీ వద్దు బ్రో, నాకు ఇమేజ్ అనేది కావాలి. సో ఇమేజ్ ట్యాగ్ అనేకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఇమేజ్ ట్యాగ్ అంటే ఏమంటే, సో నీకు సపోజ్ ఇమేజ్ అనేది ఇందాక చెప్పినట్లు క్రోమ్లో ఐబొమ్మలో నీకు ఒక హీరో నచ్చారనపా. ఈ హీరో ఫోటో ఉంది, అక్కడ ఆల్బమ్ ఫోటో ఉంది. సో ఈ ఫోటో ఇక్కడ రావాలి. సో ఎలా అంటే నార్మల్గా HTMLలో ఇమేజ్ SRC అంటారు. సో SRC అంటే ఏమంటే సోర్స్. సో SOURC ఇమేజ్ ట్యాగ్ అంటే సోర్స్. దీనిలో ఈ లెటర్స్ వాళ్ళు తీసుకున్నారు. SRC అంటే ఏమనుకోండి, ఇట్స్ ఎ సోర్స్ అంటే పాత్. సో మనం ఇందాక చెప్పినట్టు ఈ పాత్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఎందుకు బ్రో ఇక్కడ సెట్ చేస్తాను అంటే ఈ ఇమేజ్ ట్యాగ్ ఇక్కడ ఉంది కదా, ఈ పాత్ ఇక్కడ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే కింద మళ్ళీ మనం రాస్తాం ఏమని, గో టు హెల్ అని నార్మల్గా రాశాను. గో టు అని రిప్రజెంట్ చేశాను అనుకో, మనం ఎప్పుడైతే ఈ ట్యాబ్ గో టు అంటే మనం డైరెక్ట్గా ఈ ఐబొమ్మ పేజ్లో ఎవరైతే అనుకున్నారో ఆ హీరో ఫోటో ఓపెన్ అయిపోతుంది. సో నీకు పర్టికులర్ సైజు నార్మల్గా ప్రోగ్రామర్స్ ఎలా యూజ్ చేస్తారంటే వాటికి మన నార్మల్గా విడ్త్ హైట్ చిన్న బునింటే చదివే ఉంటాం. సో ఇలా ఫోటో కూడా విడ్త్ హైట్ ఉంటుంది. సో ఈ విడ్త్ హైట్ అనేది నువ్వు ముందుగానే రిప్రజెంట్ చేసుకుంటావు. ఒక 50 అని, ఇది ఒక 120 అని. సో ఇలా ముందుగా రిప్రజెంట్ చేసేసుకొని గోటు అనే బటన్ అనేది ఇచ్చేసావు అనుకో, గోటు నువ్వు ఓపెన్ చేసిన ప్రోగ్రామ్ అనేది గోటు అనే బటన్, ఎప్పుడైతే ఈ బటన్ గోటు అనేది క్లిక్ చేసిన వెంటనే అది ఇలా తీసుకెళ్ళిపోతుంది అని ఐబొమ్మలోకి మీ ఎవరైతే హీరో అనుకున్నారో ఆ హీరో ఫోటోలోకి చూపిస్తాను. సో ఇవన్నీ ఇంకా ఈ HTMLలో ఇంకా టేబుల్స్, మెయిన్గా ఫామ్స్ ఇలా ఉన్నాయి. సో ఇవి కూడా చాలా సింపుల్ అండి, ఏం లేదు, జస్ట్ టేబుల్ అంటే నార్మల్గా ఏమేమి ఉంటాయి టేబుల్స్, జనరల్గా రోస్, కాలమ్స్. సో జనరల్గా రోస్, కాలమ్స్ ఇవే ఉంటాయి. సో ఈ రోజు కాలమ్స్ ఎలా చేయాలి, ఏమంటే ఈ సింపుల్గా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ రోస్కి ఒక ట్యాగ్ యూజ్ చేస్తాము, కాలమ్స్ అనేది ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ యూజ్ చేసుకొని టేబుల్ రిప్రజెంట్ చేస్తాను. సేమ్ సింపుల్గా ఫామ్స్ అలాగే. ఫామ్స్ అంటే ఏదైనా స్టోరీ రాస్తాను, ఒక నువ్వే డైరెక్టర్ అనుకో, నువ్వే స్టోరీ రాస్తాను అనుకో, ఈ ఫామ్స్ అనేది ఎలా రాస్తావు, ఎలా అంటే సింపుల్, దీనికి సమ్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ రిప్రజెంట్ చేసుకొని ఆ ట్యాగ్స్ యూజ్ చేసుకొని మనం అనేది ఈ ఫామ్ అంటే ఫామ్ అని, సో నెక్స్ట్ రోస్ అంటే టేబుల్ అంటే టేబుల్స్ అని ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అవి మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చూసుకున్నాం. సో జనరల్గా ఇవి HTML లాంగ్వేజ్ అంటే జనరల్గా ఇవి. ఓకే, నాకు తెలిసి అర్థమైంది అంటున్నా. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ బి కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్, ఐ విల్ బి ఆన్సర్ ఫర్ యూ.
will be answered for your questions and your problem will be solved. Okay, thank you. We'll meet you next film.